కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు రేపు తెలంగాణ అసెంబ్లీ మండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి. ఉభయ సభల్లోనూ బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సభ్యులు చర్చించనున్నారు. బీసీ సబ్ కమిటీ ఇచ్చిన కులగణన రిపోర్ట్, ఏకసభ్య కమిషన్ అందజేసిన ఎస్సీ వర్గీకరణ రిపోర్టులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఒక్క రోజులోనే ముగియనున్న ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు సర్వేలను చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర ఇంటింటా సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించింది ప్రణాళిక విభాగం. అందుకు సంబంధించిన రిపోర్ట్ను ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించింది. ఇక ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్ కూడా సబ్ కమిటీకి రిపోర్ట్ను అందించింది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంతి అధికార భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వీటిపై రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. సమగ్ర కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ కేటగిరీ ముస్లింలతో కలుపుకొని బీసీ జనాభా 56.33% ఉంది. ఈ వివరాల ఆధారంగానే పూసాని వెంకటేశ్వరరావు కమిషన్ స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% మించకూడదు. కులగణన సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా 27.88% మేరకు ఉంది. అంటే వారికి స్థానిక సంస్థల్లో 27 నుంచి 28% వరకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలకు దక్కే రిజర్వేషన్ 22-23% మాత్రమే. బీసీ జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయడంతో పాటు 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపి ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదించనుంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని బుధవారం కేంద్రానికి పంపనుంది రేవంత్ సర్కార్. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వీలుగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిసింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు పెంపుపై కేంద్రం స్పందించకపోతే పాత రిజర్వేషన్ల ప్రకారమే జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ తరపున పోటీ చేయనున్న బీసీలకు 42% టికెట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.